బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో బీచ్కి వెళ్లిన యువకుడు మృతి చెందాడు. విజయవాడకు చెందిన ముగ్గురు స్నేహితులు సూర్యలంక బీచ్కి వెళ్లారు. ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో యువకులు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడగా ఒకరు గల్లంతయ్యారు. గజగీతగాలతో గాలింపు చేపట్టగా సాయికృష్ణ ఆచూకీ దొరికింది. బాపట్ల జిల్లా సూర్యలంకలో బీచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో బీచ్కి వెళ్లిన యువకుడు మృతి చెందాడు. విజయవాడకు చెందిన ముగ్గురు స్నేహితులు సూర్యలంక బీచ్కి వెళ్లారు. ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో యువకులు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడగా ఒకరు గల్లంతయ్యారు. గజ ఈతగాలతో గాలింపు చేపట్టగా సాయికృష్ణ ఆచూకీ దొరికింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చాలా విషాదకరం, ఇలా చనిపోవడం అనేది అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఏమన్నా ఆచూకీ లభ్యమైందా? అంటే సతీష్, ఏదైతే ఈ విహారయాత్ర మాత్రం విషాదంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా విజయవాడకి సంబంధించినటువంటి ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్లు, వీళ్ళు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం వాళ్ళైతే మాత్రం విజయవాడ నుంచి ఇక్కడికి సూర్యలంక సముద్ర తీరానికి రావడం జరిగింది. చాలాసేపు ఆహ్లాదకరంగా కూడా అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణంలో వాళ్ళైతే ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి సముద్రంలో స్నానం చేసేందుకు దిగారు. దిగినటువంటి సందర్భంలో కొంచెం లోతుకు వెళ్లిన తర్వాత వాళ్ళు కొంచెం ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా అలల ఉధృతి అయితే పెరిగింది. అలల ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ముగ్గురు కూడా కొట్టుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం ఇద్దరిని రక్షించడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే సాయికృష్ణ అని మరొక స్టూడెంట్ ఉన్నాడు, విద్యార్థి ఉన్నాడో, అతనైతే మాత్రం లోపల కొట్టుకుపోయాడు. తర్వాత ఈ ఇద్దరు కూడా సేఫ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మెరైన్ పోలీసులకు తెలియజేయడంతో మెరైన్ పోలీసులు అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి గజఈతగాళ్ళు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఒక గంట గాలించిన తర్వాత మాత్రం చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యమవుతూ ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా విషాదంగా మారిందని చెప్పుకోవాలి. గత ఒక 6 నెలల నుంచి కూడా ఈ విషాదకరమైన ఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. ప్రధానంగా కూడా ఈ బాపట్ల సముద్ర తీరం, ప్రధానంగా సూర్యలంక ప్రాంతంలో అయితే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా గోతులు ఉన్నటువంటి నేపథ్యం, దానికి తోడు అలల వృద్ధి కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళైతే మాత్రం అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఆ బోర్డులు ఉన్నాయో వాటిని దాటి కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి విషాదకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే పీఎం జరుగుతున్నట్లుగా కూడా తెలుసు.